ఇండియాలో టెంపరేచర్ 50 డిగ్రీస్‌కి చేరుకోబోతుందా? ఒకవేళ 50 డిగ్రీస్‌కి చేరుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎల్‌నినో ప్రభావం ఎంతవరకు ఉంటుంది? అసలు ఎల్‌నినో అంటే ఏంటి? ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు శరత్ 180 డిగ్రీస్. విదర్భలో దాదాపుగా టెంపరేచర్ 46.9కి చేరుకుంది. మన తెలుగు స్టేట్స్ విషయానికొస్తే శ్రీకాకుళంలో 45.8 డిగ్రీస్, కడపలో కూడా ఆల్మోస్ట్ 45 డిగ్రీస్‌గా నమోదైంది. ఇంకా నిజామాబాద్‌లో, మంచిర్యాలలో, ఆదిలాబాద్‌లో కూడా 44+ డిగ్రీస్‌గా నమోదైంది. పరిస్థితి ఇలానే కొనసాగితే మే నెలలో కూడా 50 డిగ్రీస్‌గా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇంకా వచ్చే నెలలో ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్‌లో కూడా 40+ డిగ్రీస్ నమోదయ్యే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. లాస్ట్ ఇయర్‌తో పోలిస్తే ఈ ఇయర్ ఖచ్చితంగా టెంపరేచర్స్ ఎక్కువగానే ఉంటాయని ఐఎండీ హెచ్చరిస్తుంది. ఇంకా మరో విషయంకొస్తే ఇప్పుడు ఇంకా మే కంప్లీట్ అవ్వలేదు. సారీ. ఇప్పుడు ఇంకా ఏప్రిల్ కంప్లీట్ అవ్వలేదు. అప్పుడే మే నెలలో ఏర్పడాల్సిన టెంపరేచర్స్ అన్నీ ఇప్పుడే వస్తున్నాయి. దీని ప్రభావం అయితే వచ్చే నైరుతి రుతుపవనాల పైన అయితే తీవ్రమైన ఎఫెక్ట్ ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇంకా పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే టెంపరేచర్స్ సాధారణ టెంపరేచర్ కంటే 0.2గా నమోదైతేనే దాన్ని ఎల్‌నినో అంటారు. అలాంటిది అక్కడున్న టెంపరేచర్ 2గా నమోదైందంటే మాత్రం దాన్నే సూపర్ ఎల్‌నినో అంటారు. ఈ సూపర్ ఎల్‌నినో ప్రభావం అయితే మొత్తం ఇండియా వైడ్‌గా అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఈ సూపర్ ఎల్‌నినో వల్ల తీవ్రమైన కరువు ఏర్పడొచ్చు. ఇంకా అలానే వాతావరణంలో తీవ్రమైన మార్పులు రావడం వల్ల కొన్ని ప్లేసెస్‌లో వర్షాలు ఎక్కువ రావడం, అలానే కొన్ని ప్లేసెస్‌లో వర్షాలు తక్కువ రావడం అనే డిఫరెంట్ వెదర్ అయితే నమోదవుతది. దీనివల్ల కరువు ఏర్పడడం, ఇంకా వర్ష ప్రభావం తగ్గడం, ఇలాంటి డిఫరెంట్ వెదర్స్ అయితే మనం చూడబోతున్నాము. ఇంకా మరో విషయానికొస్తే గతంలో 150 సంవత్సరాల క్రితం జరిగిన టెంపరేచర్స్ అయితే ఈ సంవత్సరం లేదా వచ్చే సంవత్సరం ఏర్పడుతుందని చెప్పి నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ 2026 లేదా 27లో దాదాపు హైయెస్ట్ టెంపరేచర్స్‌గా రికార్డ్ అవుతుందని ఐఎండీ హెచ్చరిస్తుంది. ఇంకా ఈ టాపెస్ట్ 100 హాటెస్ట్ సిటీస్‌లో విషయానికొస్తే వరల్డ్‌లో టాప్ 100 చూస్తే మన ఇండియానే 45 సిటీస్ ఉన్నాయి. ఇంకా టాప్ 20లో అయితే ఇండియా నుంచి అయితే 19 ఉన్నాయి. అంటే ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు ఇండియాలో టెంపరేచర్స్ ఏ రేంజ్‌లో ఉన్నాయో. ఇంకా ఐఎండీ చెప్తున్న దాని ప్రకారం చూస్తే నార్త్ ఈస్ట్ స్టేట్స్‌లో అయితే ఆల్మోస్ట్ ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కువ టెంపరేచర్స్ అయితే నమోదవుతాయి. ఇలా వెస్ట్ బెంగాల్, బీహార్, ఇంకా జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌లో అయితే టెంపరేచర్స్ అధికంగానే ఉంటాయని చెప్పి నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా ఈ ఎల్‌నినో ప్రభావం ఎంతవరకు ఉంటుంది, ఏంటి అనేది మనం రాబోయే రోజుల్లో చూడాలి. ఇంకా లాస్ట్ టైమ్ ఐ మీన్ 150 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఈ ప్రభావం వల్ల దాదాపు 1,00,00,000 మందికి పైగా మరణించారని ఒకసారి నివేదికలు చెప్తున్నాయి. ఇంకా మనం ఈ గ్లోబల్ వార్మింగ్ పైన కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రతీదీ గవర్నమెంట్ పైన కూడా వేయకుండా మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పొల్యూషన్ కంట్రోల్ చేయడం, ఇంకా ఏసీలు కొంచెం తక్కువ వాడడం, ఇంకా చెట్లు నాటడం, ఇంకా రూఫ్ పైన కొంచెం కూలింగ్ పెయింట్స్ చేయడం, ఇలాంటి చిన్న పనులు చేసి కొంచెం గ్లోబల్ వార్మింగ్ తగ్గించిన వాళ్ళం అవుతాం. అలాగే పిల్లలు, వృద్ధులు కూడా ఈ సమ్మర్‌లో కొంచెం జాగ్రత్తలు వహించాలి. ఎవరు కూడా మిట్ట మధ్యాహ్నం సమయంలో బయటికి వెళ్ళకూడదు. అందరూ కొంచెం హైడ్రేటెడ్‌గా ఉండాలి. వాటర్ ఎక్కువ తీసుకోవడం, మజ్జిగ ఎక్కువ తాగడం, ఇంకా చియా సీడ్స్ ఇలా డిఫరెంట్‌గా ఏదో ఒకటి వాటర్ లిక్విడ్ టైప్ తీసుకుంటే కొంచెం బాడీకి అంత కూల్‌గా ఉంటుంది. కొంచెం ఆరోగ్యాన్ని కాపాడుకునే వాళ్ళం అవుతాం. ఇంకా మన వంతు కూడా ప్రయత్నం చేస్తే ఈ గ్లోబల్ వార్మింగ్‌ని కొంచెం కట్టడి చేయొచ్చు. ఇంకా ఇప్పటికిప్పుడైతే ఇది సాధ్యం కాకపోవచ్చు. బట్ ఫ్యూచర్‌లో అయితే మన ముందు తరాలకి ఏదో ఒక రూపంలో మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈ గ్లోబల్ వార్మింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతీదీ గవర్నమెంట్ పైన పడేలా చేయొద్దు. ఈ వీడియో గనక మీకు యూజ్‌ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే మీ అభిప్రాయాన్ని మరియు మీ ఏరియాలో నమోదవుతున్న టెంపరేచర్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ.